అధ్యాయం యెషయా గ్రంథం ఇది ఒక విధంగా అటు ఇశ్రాయేలు ప్రజలకు ఆ దినమున యూదా దేశముల జనుడు ఈ కీర్తన పాడుదు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది కదా, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు అనేటటువంటిది ప్రస్తుత ఈ యెషయా గ్రంథ ఈ ప్రవచన ఈ కాలంలో వాళ్ళ చరిత్ర ఎలాగుందంటే, ఈ ఇశ్రాయేలు యూదా రాజుల ప్రజల అవిధేయత వలన ఆయన అటు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఇటు మరలా సొలొమోను ఆలయం కట్టించినప్పుడు ఆ సమయంలో ఈ రెండు సందర్భాలలో వారిని ఎలాగుంటే నేను దీవిస్తానన్నాడు దేవుడు, ఏ విధంగా మీరు నా ఆజ్ఞను ఉల్లంఘించి పాపం చేసి నన్ను వ్యతిరేకిస్తే ప్రపంచంలో నలుమూల మిమ్మల్ని తరిమి వేస్తాను అని చెప్పినట్లుగానే వారు ఆజ్ఞకు లోబడలేదు, వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ అంతరంగం మనకు స్పష్టంగా ఆ 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశ ప్రయాణంలోనే మనకు అర్థమైంది. అందుకే పౌలయ్య మొదటి కొరింథీ 10 అంటాడు, వారిలో అనేకులు ఆయనకి ఇష్టలుగా, అది ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుకనే అరణ్యంలోనే నశించి పోయారు. వాళ్ళ బుద్ధులు, వాళ్ళ స్వభావాలను ఆ రోజునే మనం గ్రంథంలో గ్రహించగలుగుతున్నాం. ఆ చరిత్ర అంతా మనం అక్కడ నిర్గమాకాండం కదా, ఆ లేవికాండం, సంఖ్యాకాండం, ఈ ద్వితీయోపదేశకాండం చూస్తుంటే ఆ దృశ్యాలన్నీ కంటికి కనబడుతూ ఉంటాయి. వాళ్ళ పరిస్థితి అలాగే అయిపోయింది. తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చినా వారి బుద్ధులు మారలేదు, రాజులు పాలన వచ్చినా బుద్ధులు మారలేదు. రాజులు అట్లాగే ఉన్నారు, యదా రాజా తదా ప్రజ అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి. చివరికి చెదురైపోయారు. చెదురైపోయినటువంటి పరిస్థితులలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ సంగతులు తెలియజేస్తున్నారు. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. ఇప్పుడు వాళ్ళకి ఒక పట్టణం లేదు కదా, చెదిరిపోయిన తర్వాత బలమైన పట్టణం ఒకటి మనకి ఉన్నది, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించున్నారు. కొద్దిగా వినండి, అర్థం చేసుకో. ప్రస్తుతం భౌతిక పరంగా యూదా లేక ఇశ్రాయేలు యొక్క రాజ్యపరంగా దేవుడు కనికరం గల దేవుడు 1948 మే 14 తర్వాత వారికి ఒక స్వతంత్ర దేశం, రాజ్యం ఒకటి ఏర్పాటు చేయబడింది. ప్రపంచంలో ఏ దేశాల్లో చెదిరిపోయారో యూదా ఇశ్రాయేల్ ప్రజలు వారందరూ షిప్పుల్లో నుండి, విమానాల్లో నుండి అందరూ ఎరుషలేము అక్కడికి సమకూర్చబడ్డారు. ఇక్కడ ఈ రాయబడి రీతిగా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన రీతిగా అది బలమైన పట్టణంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేల్ రాజ్యం ఎలా ఉంది? బలమైన పట్టణముగానే, రాజ్యంగానే ఉంది. అది చిన్నదైనా, అది చిన్న దేశమైనా కూడా బలమైనది. ఏ ఉగ్రవాదులు, ఏ శత్రు దేశాలు దాన్ని కొద్ది కూడా కదిలించలేరు. చుట్టుపక్కల శత్రువులు అనేకులు ఉన్నా కూడా వీళ్ళంటే వారికి మునుగు. ఎందుకంటే మనం యూట్యూబ్ చాలా చూస్తూ ఉంటాం, ఇశ్రాయేల్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి
కొన్ని సందర్భాలలో మాట్లాడుతున్నప్పుడు మనమైతే మన సైనికులకు నష్టం కలిగినా కూడా ప్రతీకారం తీర్చుకోలేము, వారిని అటాక్ చేయగాని అని ఒక ఆయన చెబుతున్నాడు. ఉదాహరణకి అదే ఇశ్రాయేలు విషయంలో స్పోర్ట్స్ మ్యాన్ అంటారు, పందాల్లో వాళ్ళు హతమార్చితే కొద్ది సమయంలోనే సైన్యం వెళ్ళిపోయి ఆ శత్రువులను రూపురేఖ లేకుండా ఇస్తారు. వాళ్ళు చాలా మేధావులు, చురుకైనటువంటి వారు. ఏ దేశం కూడా దాన్ని కదిలించడానికి సాహసించదు. ఎందుకంటే ఎలాంటి బలమైన పట్టణము. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అది దేవుడి కృప. మన భారతదేశం వాళ్ళకి అనేక పర్యాయాలు మరి అది ధాన్యపరంగా కానీ మరొక రీతిగా కానీ వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. నేను 1-2 పర్యాయాలు చెప్పాను. ఇశ్రాయేలు చరిత్రలో ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు దేశాల రాజులు కదా, అధికారులు అందరూ, సైనికులు అందరూ కూడా ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని కూల్చి హతమార్చి నెబుకద్నెజరు, రోమా తదితర ఆ రాజులు దోచుకున్నారు కానీ, ప్రాణహాని కలిగించారు కానీ, హిట్లర్ లాంటి వాడు ఎంతోమంది లక్షల మందిని చంపివేశాడు. కానీ భారతదేశం ఏ విధమైన హాని ఇశ్రాయేలు దేశానికి చేయలేదు. ఇంకా వాళ్ళకి సహాయం చేయడం, వారిని ఆదుకుంటూ జరిగింది. కనుకనే మన దేశం అంటే, మన భారతదేశం అంటే ఇశ్రాయేలుకు చాలా ఇష్టం. ఆ సందర్భాల్లో అంటారు, న్యూస్లో మన వ్యక్తులు చెప్పడం ద్వారా విన్నాను, భారతదేశానికి మేము అండగా ఉన్నాం, మీ శత్రువులే మాకు శత్రువు అని మన దేశంతో స్నేహ సంబంధం కలిగినటువంటిదిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు దేశం ఉందంటే అది మన దేశానికి ఆశ్చర్యం. గట్టిగా చెప్పకూడదు. ఇది భౌతిక పరంగా ఇప్పుడు రక్షణను దానికి ప్రాకారాలుగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు. భౌతిక పరంగా అలాంటి. అయితే జకరియా గ్రంథంలో ఆ ఒలీవ కొండ 2గా చీలిపోయిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి పూర్తి సంరక్షణ ఆయనే మెస్సయ్య అని గ్రహించే ఆ గడియలో పరిపూర్ణమైనటువంటి సంరక్షణ వారు కలుగుతుంది. ఇది ఆ ఇశ్రాయేలు. ఆధ్యాత్మికపరమైన ఇశ్రాయేలు ఎవరైతే విశ్వాసం వలన క్రీస్తు యేసునందు విశ్వాసాన్ని బట్టే జకయా నేడు నీ ఇంటికి ఇతడును అబ్రహాము కుమారుడు. నువ్వు నేను మనమందరం కూడా భౌతికంగా, శారీరకంగా, లౌకికంగా ఇశ్రాయేలు కాదు కానీ, అబ్రహాము సంతతిని కాదు కానీ, కేవలము క్రీస్తు యేసునందు విశ్వాస మూలముగా బాప్తిస్మం ద్వారా క్రీస్తును మనము ధరించుట వలన మనము నూతన ఇశ్రాయేలుగా తీర్చబడ్డాం. ఇది నూతన సంబంధమైనది, ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని దేవుడు మనకిచ్చాడు. ప్రవక్త ఇది అటు ఇశ్రాయేలుకి, ఇది నూతన ఇశ్రాయేలు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుకి గురించి ఈ ప్రవచనం ఎత్తుతున్నాడు. వారికేమో సైనిక అణుబాంబు సంబంధమైనటువంటి సపోర్ట్, సెక్యూరిటీ అది ఉంటే, మనకేమో మనము ధరించినటువంటి క్రీస్తు యేసే మనకు రక్షకుడుగా కదా. రాత్రి పగలు మన పాదాలు కూడా రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన మనల్ని రక్షిస్తున్నాడు కదా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. ఆయనే మన ఆత్మకు రక్షకుడుగాను, మన జీవితాలకు రక్షకుడుగాను, మన కుటుంబానికి ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపో. ఆయన మన సంస్థానికి కూడా
రక్షణను అనుగ్రహించాడు. యోబు ఇంటి చుట్టూ ఎలాగునా తన కలిగిన సమస్తం చుట్టూ ఆయన కంచె వేశాడో అలాగనే సంఘ బిడ్డల చుట్టూ కూడా ఆయన తన కంచె కాపుదలను అనుగ్రహించి ఉన్నాడు. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటిది మన పక్షంగా దేవుడు చేశాడు. సత్యము ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడే. ఇక్కడ విషయం ఏంటంటే రక్షణను ప్రాకారముగా బురుజులుగా దేవుడు నియమించున్నాడు. ఇప్పుడు సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ఏం చేయాలి? భక్తుల ద్వారాలని తీయాలి. ద్వారములను తీయుడి. విషయం ఏంటంటే సత్యమును ఆచరించి నీతి గల జనము ప్రవేశించినట్లు. నీతి సత్యం అనబడేటటువంటిది మానవునికి అది దేవుని వాక్య మూలముగా అనుగ్రహించబడుతుంది. సత్యమనే గట్టి పట్టుకొని, సత్యం అంటే ఏమిటి? ఏమంటారు యేసు ప్రభువు వారు? వాక్యమే సత్యం. అది ఇక్కడ ఈ సత్యాన్ని అనుసరించి నీతిగా నీతన్న సంగతి నీతనగానే తత్మట మీరు యేసు ప్రభువు వారి యొక్క రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. సత్యము నీతి. ఇప్పుడు వీళ్ళు ఈ జనం ప్రవేశించినట్లు ఏం చేయాలి? ద్వారాలను తీరు. మీరు బాగా అర్థం చేసుకుంటారు. అసలు కొన్ని స్థలాలలో సమూహంలో వాక్య సత్యానికి స్థానం ఇవ్వరు. నీతిగా జీవించడానికి అనుకూలతను కలిగించరు. అంటే అర్థం ఏంటంటే సత్యవాక్యం అక్కడ ఉండదు. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా ఉపదేశిస్తూ ఏం చేస్తారు? దేవుని వ్యర్థంగా ఆరాధిస్తారు. పెద్ద చర్చి బిల్డింగ్ ఉండొచ్చు, అక్కడ 25,000 మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు. కానీ సత్యవాక్యము సరిగా బోధించే బోధకులు ఉండరు. అది క్యాష్ను బట్టి, క్యాస్ట్ను బట్టి, క్లాస్ను బట్టి పేరు, ఇక ముందు పేరు ఉంటుంది. వాక్యం ఎరగినటువంటి, గ్రహించినటువంటి, దైవ ప్రత్యక్షత చూడనటువంటి అంతులు ఈ యువ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు ఏం కలిగిస్తున్నాడు? గుడ్డితనము కలిగిస్తున్నాడు. కనుక గుడ్డితనం ఉంది. అక్కడ ఏముందో అది కనబడదు. కానీ అక్కడ ఏదేదో లేనిది కూర్చొని మాట్లాడని చెవులకు వినబడుతుంది కదా. అక్కడ ఏదబ్బా అది ఉంది ఇది ఉంది అని చెప్పుకున్నప్పుడు కళ్ళు లేనివాడు ఉందేమో అనుకుంటాడు. అంతే కదా. కళ్ళు లేని గుడ్డివాడు ఉందేమో అనుకుంటాడు. కళ్ళు ఉంటే ఏంది అబద్ధం చెబుతున్నాడు గ్రహిస్తాడు. ఆధ్యాత్మిక విషయంలో కూడా వ్యక్తుల యొక్క మనోనేత్రాలు తెరవబడినప్పుడు అది ఎలాంటిదైనా వాస్తవ విషయాలను గ్రహించగలరు. ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ లోకంలో జనాలు ఇలాగే భ్రమపడుతున్నారు. ఆత్మనేత్రాలు తెరవబడక ఇంకా వారు చీకటిలోనే ఉంటున్నారు. వాక్య వివరణ, అసలు వాక్య వాస్తవాలు ఎదగాలంటే శక్తి గల పరిశుద్ధ లేఖనాలను పరిశీలన చేయాలి, అన్వేషించాలి. ఒక చిన్న వస్తువు మనం కొంటున్నప్పుడే ఏ కంపెనీ వస్తువు అయితే బాగుంటుంది, ఏది అది ఏసీ కానీ బైకే కానీ కారే కానీ ఏదైతే బాగుంటుంది, ఏంటి దానివల్ల ఉపయోగం, బాగా ఉపయోగపడుతుంది, మనిషిగా ఉంటుందా, చాలా కాలం వస్తుందా అని ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం. దాని గురించి బాగా చర్చ చేస్తూ ఉన్నారు. 10 మందిని అడుగుతాం, దానికి సంబంధించిన పుస్తకాలు చూసినప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. మనకు ఒక ఒరిజినల్, ఒక మంచిది కావాలంటే వస్తువు కొద్ది కష్టతరంగానే ఉంటుంది. కానీ అయినను మంచిది మనకు దొరుకుతుంది. రక్షణ, నీతి
సత్యము నీతి అనబడేటటువంటిది కూడా ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుంది. మన ఆలోచనలకి, మన ఇష్టానికి, మన ఆశలకు అనుకూలంగా ఉండదు. అది దేవునికి అనుకూలంగా ఉంటుంది. సత్యం దైవరాజ్యంలో మనల్ని చేర్చడానికి, మనం సత్యవంతులుగా చేయడానికి, మనం నీతివంతులుగా చేయడానికి వాక్యం అలా ఉంటుంది. అలా సిద్ధపరుచుకుంటాం అన్నమాట. కానీ ఇందులో ఒక భక్తి చేయాలి కనుక ఆ భక్తి కష్టం కనుక చాలా మందికి సత్యం దగ్గరికి రాదు. సత్యాన్ని అంగీకరించు, సత్యమైన దట్టి కచ్చుకో, ప్రభు రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడు, ప్రభు వాక్యాన్ని పూర్తిగా నెట్టేస్తారు. మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి అనేటటువంటిది వాళ్ళకు ఉండదు. వాళ్ళకి లోక ఘనత కావాలి, ఆధిక్యత కావాలి, గొప్పతనం కావాలి, ధనం కావాలి, లౌకిక కీర్తి ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తులు కావాలి. ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ సత్యాన్ని ఆచరించేవారు, ఈ నీతి కలిగినటువంటి వారు, వీరు ఎక్కడ సత్యం ఉంటుందో, వారు ఎదిగినటువంటి సత్యవాక్యం ఏ ప్రాంతంలో ఉంటుందో దాని కొరకు వారు ఆరాటపడతారు. ఇక్కడ అలాంటి వారికే నీతి గల జనం ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మన సంఘం ఉంది, మన ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే, అయ్యా నీ సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి, మీరు మా కొరకు ఏర్పాటు చేసిన కాపరి, అలాగే సత్యవాక్య ప్రకారం మా జీవితాన్ని కట్టుకోవాలి, దైవనీతి మమ్మల్ని ఆవరించాలి, మీ నీతి మాకు కలగాలి ప్రభువా, లౌకిక లోక నీతి కాదని ప్రార్థన మన అంశంలో ఒకటి ఉంటుందన్నమాట. ప్రార్థన అంశంలో అది మనం ఎందుకు చేస్తున్నాం? ఉన్నవారు అలాంటి సత్యవంతులుగా, నీతిమంతులుగా తీర్చబడాలి, వచ్చేవారు అలాంటి సత్యాన్ని అనుసరించేవారుగా, నీతిమంతులుగా ఉండాలి. ఇది కావాలి. ఎందుకంటే ఇలాంటి వారే దేవుని యొక్క సన్నిధిలో, సంఘములో కీర్తనకారున్నట్టుగా యెహోవా నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడవు, అందులో అతిథిగా ఉండదగిన యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? అది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము. ఇలాంటి వాళ్ళు కావాలని మనం ప్రార్థించి ఈ ద్వారాలు తెరుస్తున్నాం. వాళ్ళు ప్రవేశించాలి. అసత్యంలో ఉన్న వాడు రాగానే ఈ పట్టణంలోకి, ఈ సన్నిధిలోకి, ఆలయంలోనికి సత్యవాక్యాన్ని గ్రహించేవారై ఉండాలి. ప్రభు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడాలి. అది అయితే ప్రస్తుత సార్వత్రిక సంఘ పరిస్థితి ఎలాగుందంటే, ఇదని కాదు, ఇంకొకటి అని కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న సంఘాల పరిస్థితి ఎలాగుందంటే, మరి పొలంలో గోధుమలు విత్తినప్పుడు శత్రువు వాడు రాత్రి వేళ వచ్చి ఏమితాడు గట్టిగా గురుగులు విత్తాడు. ఇది మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇచ్చిన తర్వాత ఆ యొక్క తోటమాలి యజమానికి జరుగుతుంది సంభాషణ. అయ్యగారు అదేంటి, గోధుమలు విత్తితే గురుగులు కూడా వచ్చి ఏంటి తీసేయమంటావంటే, ఇప్పుడు పెరిగేయద్దు నాన్న, దాన్ని లాగేస్తే పక్కన ఆ గోధుమలకు సంబంధించి కూడా ఉండే కనుక కదా పంట, దానికి ఏమవుతుంది, హాని కలుగుతుంది. ఎందుకు వారి ఇంకను గురుగుల వలె ఉన్నాను,
సత్యానికి లోబడకపోయినా, ప్రభువారి యొక్క నీతిని కలిగి ఉండకపోయినా ఎందుకు అలాగా ఉంటున్నారంటే, అతనికి ఏదైనా నష్టం కష్టం కలిగితే పక్కన ఉన్న ఒరిజినల్ బోధకుడికి, నిజ విశ్వాసికి, సత్యవాక్యంలో బ్రతికేవారు ఒకవేళ కొద్దిగా ట్రబుల్ పడతారు కదా, కొద్దిగా ఏమైనా అతనికి సందేహం అనుమానం వస్తుందేమో అను రీతిగా కేవలము బోధములైన సత్యము నీతిని కలిగినటువంటి భక్తుల కొరకే ఈ గురుగులు లాంటి వారికి దేవుడు ఏ తీర్పు, ఏ కీడు ఇనముందు ఏ నష్టం కలగకుండా ఆయన చూస్తున్నారు. ఈ సంగతి వాళ్ళు గ్రహించటం లేదు. చూసావా, వాళ్ళు ఏంది 24 గంటలు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు మందిరంలో ఆడతారు, ఏందో భక్తులుగా ఏందో తెర బయటకు తిరగేస్తారు. ప్రార్థన అనగా అంత అవసరమా, వెళ్ళిపోతారు, అర్ధరాత్రి అయిన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఏందో చూడు, నేను ఎప్పుడో నాకు ఇష్టమైతే వెళ్తాం, లేకపోతే లేదు. 5 అంటే 6 గంటలకు వెళ్తాం, 6 అంటే 7కి వెళ్తాం. ఎప్పుడైనా వెళ్తాం. మాకేం ఏం తక్కువ ఉందండి, మాకు ఏదో తక్కువ, మాకు నివాసం తక్కువ, తింటం తక్కువ, ఉద్యోగాలు తక్కువ, సంపాదన తక్కువ. దేవుడు మనం బాగా దీవించాడు. అంటే అర్థమేంటి, నేను 2 నిమిషాలు చేసినా ఒకటే, వాళ్ళు 24 గంటలు చేసినా ఒకటి. వాళ్ళ లెక్కలను వాళ్ళ కౌంట్ వేసుకుంటారు. నేను ఇలాంటి వాళ్ళు లేకపోలేదు. అయితే వాస్తవం ఇలాంటి వాళ్ళు గ్రహించాలి. నువ్వు డిస్టర్బ్ అవ్వడం లేక నీకే కీడు కలగకుండా ఉంటానికి కారణం ఏంటంటే, ప్రక్కనున్న గోధుమలే, వాళ్ళకి ఏ అభ్యంతరం కలగకుండా ఉండటానికి దేవుడు ఇప్పుడు నేను పెరిగేయలేదు. రేపు కదా తూర్పు ఆరబట్టే గడి వస్తుంది కదా, సపరేట్ చేసే గడి, తీర్పు గడియలో ఆయన గోధుమలని గురుగులను వేరు చేస్తారు. ఇది ఇవన్నీ ఒక మాట చెప్పాలంటే, నీతిమంతులకు సత్యవాక్యంలో బ్రతుకుతున్న వారికి ఒక అగ్ని పరీక్ష. ఇంకంతే. ఇట్లా వాడు చూసావా, ఎంత లోతుగా లేకపోయిన భక్తులు అంత హాయిగా ఉన్నారు. నేను చూడు ఎంత ఇబ్బంది పడుతున్నాను, ఏంటి పొరపా. ఇదొక శోధన అన్నమాట, ఇదొక శోధన కదా. ఇది కవి కూడా కీర్తన లేక అంటాడుగా, ఇప్పుడు వాడు బాగా పచ్చగా బాగా ఉన్నాడు, ఎంత బ్రతుకు కూడా నా బ్రతుకంతా వ్యర్థమే. అంటే దేవుడు చక్కగా చెప్పాడు, అది బాబు వాడు బ్రతుకంతా కూడా ఎలాంటిది, అది గడ్డి లాంటిది నాయన కదా. అది ఉదయం పచ్చగానే ఉంటుంది, తర్వాత సాయంకాలానికి ఏమైపోద్ది, వాడిపోతుంది. అట్టిది అది స్థిరమైనది కాదు. వారి ప్రవర్తన విధానము వారి నిత్య జీవానికి వారసులు చేసేది కాదు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవాడు ఏం పొందుకోవాలి, హింసను. ఈ శ్రమ శోధన అనబడేటటువంటిది మరి ముఖ్యంగా కొత్త నిబంధన సంఘానికి మన ప్రియుడు, మన నాయకుడు, మన రక్షకుడు, మన వరుడు, మనకు శిరస్సైన ఆయన యేసయ్య మనకు నేర్పించి, ఆయన పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు, విధేయతను నేర్చుకున్నాడు. ఎంతగా అంటే శిలువ శ్రమ పొందేంత వరకు విధేయతను చూపించాడు. అంటే ప్రాణం పోయేంత వరకు కూడా ప్రభువులు వారు విధేయతను చూపించారు. కాబట్టి ఇప్పుడు సత్యాన్ని ఆచరిస్తూ నీతి గల జనముగా ఉన్న ప్రభు రక్తం చేత కడగలరు. ఇప్పుడు మనము ఇలాంటి జనమే ప్రవేశించినట్లుగా ఏం చేయాలి, ద్వారములను తీయుడి అంటున్నారు. వినాలి, ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, మనం చేసే ప్రార్థన వలన వల వేసినప్పుడు కప్పలు, చచ్చిన చేపలు, పక్కెలు, లేకపోతే చెత్త చెదారం వలలో వేయబడితే ఏం ప్రయోజనం అండి, మళ్ళీ మొత్తం అక్కడ పడేయటం. సముద్రంలో పట్టాం, లేకపోతే చెరువులో పట్టాం, రేవులో పట్టాం, తీసుకెళ్ళి ఒడ్డును పడేసాం. కొందరైతే మళ్ళీ అందులో పడేస్తాం.
ఏ ప్రయోజనం? మనము స్వార్థను ప్రకటించినప్పుడు, బోధించినప్పుడు, ప్రార్థించినప్పుడు మన సంఘ ద్వారాలు తెరవబడి అందులోకి సత్యాన్ని ఆశ్రయించే నీతి గల జనమే ప్రవేశించాలి. గట్టిగా చెప్పడం అది ఇది మనలో ఉంది. ఇది మన ప్రార్థన మీద, మన భక్తి మీద, మన యథార్థత మీద, మన పరిశుద్ధత మీద ఆధారపడు. దావీదు జీవితంలో దావీదు అసలు ఆయన మొదటి నుంచి గొప్ప రాజు కాదు. అసలు ఆయన గొలియాతును చంపడే మెరికల్, ఒక అద్భుతం అన్నమాట. అది దేవుని శక్తి. అతను సింహాన్ని చంపడం కానీ, వెలుగు మంచుని హతమార్చడం కానీ, ఇదంతా కూడా కేవలము దైవ శక్తి వలన అతడు చేయగలిగాడు. సౌలు తరుముతూ ఉన్నప్పుడు అదోలాము గుహలో ఉండగా ఎంతమంది వచ్చారా అమ్మా? 400 మంది పైగా వచ్చారు కదా. వాస్తవంగా చూస్తే మనం చాలా పర్యాయాలు చెప్పుకున్నాం. ఆయన ఒకవైపు ప్రాణభయంతో ఉన్నారు, అండ లేదు, ఆదరణ లేదు, భౌతిక పరంగా అతనికి ఏ విధమైన సహాయం, సంరక్షణ లేదు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఎంతమంది రావడం ఏంటండి? ఏంటి పరిస్థితి అంటే దావీదు యొక్క క్యారెక్టర్ అందరూ అంతా కూడా వాళ్ళు చూస్తున్నారు. అతని మీద ఉన్న దేవుని అభిషేకం, అతని మీద ఉన్న దేవుని బలము, శక్తిని వారు దృష్టించారు. చాలా అద్భుతం అన్నమాట. అది కూడా కాకుండా ఈయన గొప్ప ప్రార్థనా పరుడు. వారు వినండి, ప్రార్థన పరుడు అర్థం చేసుకోండి. ఒక్కోసారి మీరు గంటలు తడబడి ప్రార్థన చేసుకున్నా కొందరు మాటలు మిమ్మల్ని బలహీనపరచడానికి ప్రయత్నాలు చేస్తే దృష్టి చేయిస్తారు. బలహీనపడద్దు. ప్రార్థనలు ఒక సహోదరి స్త్రీ వైద్యుని కూడా నీవు నీ యజమానుడి కొరకు, బిడ్డల కొరకు, నీ సంతతి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు. ఒకవేళ ఇంట్లో వాళ్ళే నేను ఎగతాళి చేస్తూ ఉండొచ్చు, ఏం పర్వాలేదు. నిన్ను కించపరచడానికి, బలహీనపరచడానికి, భక్తి జీవితంలో దిగజార్చడానికి సాతానుగాడు వాళ్ళ సాధనాలుగా వాడుకుంటున్నాడు. ఒకసారి ప్రార్థనాపరుడైన దావీదు వచ్చు. ఎన్నిసార్లు చేసేవాడు చెప్పండి రోజుకి? గట్టిగా దావీదు గట్టిగా చెప్పాలి. 3 సార్లు ప్రార్థన చేసేవాడు. 7 పర్యాయాలు స్తుతించేవాడు. స్తుతి ప్రభు అంటే చేతులెత్తి స్థుతులు చెల్లించేవాడు హృదయపూర్వకంగా. ప్రార్థన పరులకి ఆటోమేటిక్ వస్తుంది, స్థుతులతో ప్రార్థించడం వస్తుంది. ప్రత్యేకంగా స్థుతులే చెల్లిస్తాను. కొంతమంది కూర్చొని నా టైం టేబుల్ ఏంటంటే ముందు కొంత సమయం యేసునామ ధ్యానం చేస్తాను. ఏమనగా శ్రేయసయ్య యేసయ్య స్తోత్రమయ్య, యేసయ్య స్తోత్రమయ్య, నామ ధ్యానము, స్తుతి కొంత సమయం ఇస్తాను. ఆ తర్వాత సంఘాలతో ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత కుటుంబం కొరకు, ఆ దేశం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. కొంత సమయము భక్తులెల్లరికీ కూడా యేసునామ ధ్యానము కదా, ఆయన నామ స్తోత్రాలు వెలిగిస్తూ ఉంటారు. ఇందులో ప్రభావం, శక్తి ఉంటుంది. మామూలుగా వెండి బంగారాలు మా యొక్క లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసు నామము శక్తివంతమైనది. గట్టిగా చెప్పకూడదా? జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ
భక్తుల యొక్క అనుభవాలు. ఈ సమయంలో ఆ నామస్మరణ చేయకుండా, నిత్య ప్రార్థనలు చేయకుండా నిన్ను బలహీనపరచడానికి వాడు ఇంట్లో నుంచే శోధన ఆరంభిస్తారు. అబ్బా ఎంత గొప్పోడు అయ్యా, గొలియాదు చేసుకో, నా కూతురుని కూతురిచ్చిన మామే చంపడానికి ప్రయత్నం చేశాడు. దిక్కు దేశ లేకుండా పారిపోవాలి, వాడు అసలు ఉండకూడదు, చంపేయాలి లోపల. భక్తులకి రాకుంటే అయితే టోటల్గా ఈ కష్టము, ఈ కన్నీరు, ఈ ప్రయాసంతో కూడా ఒక అద్భుతం దేవుడిని పక్షిగా ధరిస్తారు. ఇంట్లో ఏమొచ్చిందో మీరేం భయపడదు, మీ ప్రార్థన మీరు చేయరు. ఎట్లా ఈ 400 పైగా ఇంత మరణ అపాయ గడియలో కూడా అదోలాగా ఒక గాలి దగ్గరకు వచ్చారు. అలాగే నీ కుటుంబం నీవు ఆశించినట్లుగా యేసయ్య సన్నిధికి వచ్చును గాక. గడ్డల పడదు చెప్పు. నీ ప్రార్థన నీతి సత్యవంతులుగా నీ వారిని చేసి ఆలయ ద్వారాలు తెరిపించి వారిని అందులోనికి రప్పించును గాక. అది కాదు. ఏమైందంటే వీళ్ళు వచ్చేసారు 400 మంది పైగా. ఇంటికి అసలు ఏం అర్థం లేదు. మరణపాయం వీళ్ళు రావడం లేదు. వాళ్ళు ఏమైనా వీరులా, శూరులా, ధనవంతులా అంటే అందరు దరిద్రులే. వాస్తవంగా ఆ సంఘటన ఎవరు చూస్తే ఏమంటాడంటే, వాళ్ళు చూస్తే అప్పటి నుంచి అంత ఎవరు చూస్తే ఏమనుకుంటారంటే, ఇదేంద్ర బాబు సన్యాసి రాసుకుంటే బూడిద అన్నట్టు ఆడి దిక్కు తెచ్చలేంటి. వీళ్ళందరూ పోయి దరిద్రులందరూ అప్పులో అందరూ ఇప్పుడు చదువున్నాను. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు దేవునికి స్తోత్రం, వారికి అధిపతి. వీళ్ళందరికీ అధిపతి. చూడ గొప్పది గమనించాలి అని చెప్తున్నాను. మీరు ప్రార్థన చేసుకున్న ఒక 4-5 చూసుకుంటారు. మీరు చూస్తారు మీ సమస్యలు, మీ ఇబ్బందులు, మీరు ఇక్కడ జనం చేసేది ఏంటంటే, దేవుడు మన పక్షంగా చేసిన అద్భుత ఆశ్చర్య బలమైన కార్యాలను మనం దృష్టి పెట్టడం కదా. ఇంట్లో ఏదో సమస్య, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఏదో ఇబ్బంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని దృష్టి ఉంచుతారు. అబ్బా బలివళ్ళు చేస్తున్నారు ప్రార్థన, అలాగే తప్పదు, ఎలాగది చెప్తుంది. ఇద్దరు పాపం మనశాంతిగా అక్కడ పడ్డారేమో అనుకుంటారు. లోక పరిస్థితి ఇది. మీరు అర్థం చేసుకోండి. ఇదంతా ఏంటంటే బాబు, ఎంత వీళ్ళేదో మహాభక్తులాగా వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, అక్కడ తినడానికి లేదు, ఉండటానికి లేదు, మొన్న ఇంటి వాళ్ళు కూడా చేస్తుంది. అన్నీ చూడండి ఇలా ఉంటే అప్పులో స్పష్ట పరిస్థితి అది. ఇక్కడ అప్పులున్నా, సమస్యలున్నా, అసమాధాన పరిస్థితులున్నా, అనారోగ్య పరిస్థితులైనా, ఇన్నున్నా కూడా ఆ డబ్బుల కంటే, అప్పుల కంటే, అనారోగ్యం కంటే, కష్టం కంటే బలమైన యెహోవా శక్తి అక్కడ ఉంది. గట్టిగా చాపున దేవుడు. వాటికంటే, అప్పుల బాధ కంటే కూడా మెల్లైన శక్తి యెహోవా నామ ప్రభావము దావీదు ఫెలోషిప్ మధ్య ఉంది. అది 4 రోజులు పెట్టవచ్చు మీరు పేరు. అది వారే ఇంట్లో డేవిడ్ ఫెలోషిప్ ఇక్కడ ఉంది. అదోల్లాంలో డేవిడ్ ఫెలోషిప్ అంతే కదా. రాజైన కదా ఫెలోషిప్ కాదు, డేవిడ్ కాదు. అదోల్లాంలో ఉన్న డేవిడ్. ఇప్పుడు నీ బ్రతుకు బ్రదర్ అదోల్లాం గుహలో ఉన్న డేవిడ్ అనుభవైన రేపు సింహాసనం ఎక్కి డేవిడ్గా దేవుడు చేయనుగాక. అసలు చాలా హీనంగా ఉంది. సౌలు బ్యాచ్ అంత నవ్వుకుంటూ ఉండేవాడు. లేదా అక్కడ వెళ్ళారు దాని, ఎవరు వెళ్ళారా, అది అప్ప వాళ్ళు ఎవరు వెళ్ళారు.
అవమానంగా ఎగతాళిగా మాట్లాడుకోవచ్చు. పరిస్థితులు ఎలా ఉంటే ఎందుకు చెప్తున్నానంటే, సరైన నీతి సత్యంలో మనం నిలిచి ఉండాలంటే ఈ పోరాటాలను తప్పక మనకు రావాలి. నేను పొగిడి అనలేదు, ఒక ప్రార్థన చేస్తామంట, సమ్మానం చేద్దామా, ప్రార్థన పనులు చేద్దాం, చేయరు, విమర్శిస్తాను. నువ్వు ద్వేషించబడా, వెలివేయబడాలి, నేను చిన్న చూపు చూడాలి. లోకమంతా చిన్న చూపు చూస్తే దేవుడి చూపు నీ మీదకి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకమంతా పొగిడితే జనులు మిమ్మల్ని పొగిడినప్పుడు చెప్పండి మీరే, ఏ జనులు మీకు పొగిడినప్పుడు ఏమొస్తుంది? గట్టిగా కరెక్ట్. అది జనులు మనం పొగిడినప్పుడు ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. మొక్క చెట్టు ఎక్కించేస్తారు, అక్కడి నుంచి పడతాము, ఇంక పని లేవనే లేవు, ఏం పర్వాలేదు. ఎవరెంతాడు చేసినా, నిందించబడుతున్నా, అది ఇదనుకున్నా కూడా దావీదు అదుల్లా గుహలో కూడా భక్తి మానలేదు, ప్రార్థన మానలేదు. ఆయనకి ఏదో వచ్చింది, సమస్య తీరుతారంటే అసలు అప్పులో వచ్చి నిలబడ్డారు, ఆర్థిక సంవత్సరాలు వచ్చి పడ్డారు. అయితే విషయం ఏంటంటే నేను చూసుకున్నాను, వెళ్ళిపోవాలి. విషయం ఏంటంటే దేవుడు వాళ్ళని యోధులుగా చేశాడు. ఈయనేమి ఈ టెర్రరిస్ట్ లాగా ఏదో అడవుల్లో అరణ్యాల్లో ఏ ట్రైనింగ్లు ఇవ్వాల. వాళ్ళంతా భక్తులు, అభిషిక్తుని ఏకీవించిన వారు, ప్రార్థనాపరులు. రేపు తర్వాత దావీదు దగ్గర కొంతమంది శూరులు ఉన్నారు, అసలు ఒక 30 మంది ఉన్నారు. యుద్ధంలో ఆరి తీరేవారు, భయంకరం, కత్తి పట్టుకుంటే 100 మందిని జయించేస్తారు. అలాంటి వీరులు శూరులు తయారయ్యారు. దావీదు రాజు అయ్యేటటువంటి రాజు అవబోతున్న సమయంలో అతనికి సపోర్టుగా ఉండి యుద్ధం చేసి అతను నిలబెట్టినటువంటి సైన్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన కన్నీరు, ప్రయాస, ఉపవాస, దీక్ష, ప్రార్థనను బట్టి దేవుడు మన ఆలయ ద్వారాలు తెరిచి, దేవుడు మన కుటుంబ ద్వారాలు తెరిచి, వాక్యానికి వ్యతిరేకులైనటువంటి యజమానుడి బిడ్డలను నీతి మార్గంలో నడిచే యోధులుగా చేస్తారు. అనేక మందిని రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడి సత్యం కొరకు పోరాడినటువంటి భక్తులను దేవుడు ఆలయ ద్వారాలు తెరిచి అందులో సమకూరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ద్వారాలు తెరవడం అంటే. ఏమండి, ఈ ద్వారాలు సత్యాచరించి నీతి గల జనం ప్రవేశం చూసినట్లు ద్వారములను తీయుడి. వీళ్ళు ఈ ద్వారాలు తెరవబడి ఇలాంటి వారందరూ ఇందులో వచ్చిన తర్వాత మరలా జీవము గల దేవుడు దైవాజ్ఞకి మనం లోబడి ఆయన చిత్తంలో బ్రతుకుతున్నాం కనుక మలాకి ప్రవక్త అన్నట్లుగా ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలం విస్తారమైన ఆశీర్వాదములు మన మీద కుమ్మరింప చేస్తాడు. నేను ముగిస్తున్నాను. అంటే నీతి సత్యము, నీతి అమలేటటువంటిదంటే అది వచ్చొచ్చిగా వచ్చేది కాదు. 4 మాటలు నేర్చుకున్నంత మాత్రం వచ్చేది కాదు, లేకపోతే 2 ముక్కలు ప్రార్థన చేసినంత మాత్రాన వచ్చేది కాదు. ఈ నీతిగా మనం తీర్చబడటానికి మన నీతిమంతుడైన లేక సత్యవంతుడైనటువంటి ప్రభువారు సత్యం కొరకు నేనే మార్గము సత్యమును జీవనై అన్నట్టుగా ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎంత విజ్ఞాపన ప్రార్థన చేశాడు, ఎంత ప్రయాసపడ్డాడు. ఆయన పిల్లలుగా మనం ప్రయాసపడినప్పుడు సత్యం, నీతి అనేది మనం ఆవరిస్తుంది. ఇది వ్యర్థంగా ఉండదు. దీని ద్వారా నీవు మాట్లాడినప్పుడు, ప్రార్థించినప్పుడు అనేక మంది ద్వారాలు తెరవబడి అందులోకి ప్రవేశించడానికి దేవుడు సెలవిస్తాడు. అందుకే తండ్రి ఆకర్షింపనిదే ఎవరు నా యొద్దకు రారు. ఆ ఆకర్షణ అనేటటువంటిది మనం సత్యము నీతి ఉన్నప్పుడు ఆకర్షణ అనేటటువంటిది మన మీదకి పంపిస్తాడు, మన దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. నోవహు వాళ్ళ దగ్గరికి జంతువులను, పక్షులను మీద జీవరాశులను పంపించినట్లుగా నీ దగ్గరికి పంపిస్తాడు. ఆ తర్వాత వాడడానికి అవన్నీ వెళ్ళిపోయినాయి, ద్వారం తెరవబడినప్పుడు. పరిస్థితులు ఇంత ఉంటాయి, లోతైన విషయం కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈవేళ మనం 26వ అధ్యాయం
కొన్ని వారాలు మనం ధ్యానం చేసుకున్నాం. సత్యము నాచురించు నిత్య నీతి గల జనం ప్రవేశించే ద్వారములను తీయుడి. ఆ ద్వారము ముందు మనము సత్యాన్ని నీతికి కట్టుబడి ప్రార్థన చేసినప్పుడు తీయబడతాయి. ఇల్లు కదిలించబడుతుంది, ఆలయం కదిలించబడుతుంది. అనేక మంది సత్యానికి నీతికి అంతగబట్టిన భక్తులను దేవుడు సమకూరుస్తాడు. అదోలాము దగ్గర సమకూరిస్తే వారే దాని దగ్గర యుద్ధం చేసే యోధులయ్యారు, సలహాదారులయ్యారు, సహకారులయ్యారు. ఆయన రాజు అయ్యాడు, వీళ్ళకి హోదాలు ఇచ్చాడు. ఒకడేమో ప్రధానమంత్రి, ఒకడేమో ఆ మంత్రి, ఈ మంత్రి, సైన్యాధిపతులు అందరూ సిద్ధమైపోయారు. ఇప్పుడు ఏమి లేని పరిస్థితుల్లో నీవు ఉన్నా రాబోయే దినాల్లో ఒక ఉన్నతమైన సమూహమును నువ్వు చూచుదువుగాక. తల వంచుకొని ప్రార్థన చేసుకున్నాం. అందరూ హృదయాలు తెరవండి, నోరు తెరవండి, ప్రభువుని అడగండి. మన దేవుడు జీవం గల దేవుడు, ఉన్నతుడు, ఆయన సత్యవంతుడు, నీతి సమాధానకర్త మన ప్రభువు, నీతికి రాజు ఆయన. కనుక ఇప్పుడు ద్వారాలు తెరవబడి అలాంటి వారందరూ ప్రవేశించాలంటే ముందు మన వ్యక్తిత్వంలో ఈ సత్యం నీతి కావాలి. ప్రభువుని అడుగుదాం. అయ్యా దేవా, నా ప్రభువు ఇదిగో నాయన సత్యం లేక ముయ్యబడిందయ్యా, నన్ను సరిచే ప్రార్థన వచ్చి నా కుటుంబం కలిగి రావాలి ప్రభు అని అందరూ కూడా ప్రార్థించండి. హృదయాలు తెరవండి. అయ్యా యేసయ్య, యేసయ్య నీ ఆదరణ మాకు కావాలి, నీ సహాయం కావాలి నాయన. అయ్యా నీవే సరిచేయాలయ్యా నా తండ్రి, కృప చూపయ్యా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మధురముగా ఇటు పరిస్థితుల్లో కూడా మీ ఆలయంలో మీ భక్తులుగా మేము సమకూడటానికి ఒప్పించారు. ద్వారాలు తెలిసారయ్యా. మీ వాక్యం చేత నీతిగా తీర్చబడ్డాం, మీ రక్తం చేత ప్రభు ఆయన అయ్యా మీ సత్యవాక్యం చేత సత్యవంతులుగాను, మీ రక్తం చేత నీతివంతులుగాను తీర్చబడిన మాకు ప్రభు మీ ఆలయ ద్వారాలు తెరిచారు. ఇలాగే కాదు, మా కుటుంబంలో కూడా ఇంకా సత్యానికి నీతి కట్టుబడినటువంటి వారు లేని వారు అలాగూ ఆ యొక్క నిబంధనకు లోబడిన వారి ఇందులో ప్రవేశించడానికి సెలవు. మమ్మలను మా బిడ్డలను కుటుంబాన్ని దీవించండి. వాక్యాన్ని అందరూ హృదయాలు మూలంగా ఫలింపచేయండి. తదితర కార్యక్రమం అంతట్లో ఉండండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.